వెల్కమ్ టు ఫ్రెండ్లెస్ మీడియా. ఈరోజు మనం ఐబిఎం కోడింగ్ టెస్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద క్వశ్చన్ నౌ. ఏ పాస్వర్డ్ స్ట్రింగ్ పాస్వర్డ్ కన్సిస్ట్ ఆఫ్ బైనరీ క్యారెక్టర్స్ జీరోస్ అండ్ వన్. సో ఒక పాస్వర్డ్ ఉంది, అందులో క్యారెక్టర్స్ వచ్చేసి బైనరీ క్యారెక్టర్స్ ఉంటాయంట, 0 and 1. So a cybersecurity aspect is trying to determine the minimum number of bit changes required to make the password secure. సో ఒక సైబర్ సెక్యూరిటీ టీమ్ అనమాట ఈ పాస్వర్డ్ని అనలైజ్ చేసి కొన్ని చేంజెస్ అనేవి చేయాలి, సో దట్ ఇట్ విల్ బి సెక్యూర్ అనమాట ఆ పాస్వర్డ్ అనేది. సో ఆ చేంజెస్ ఏంటో చూద్దాం. టు డూ సో ఇట్ మస్ట్ బి డివైడెడ్ ఇంటూ సబ్స్ట్రింగ్స్. సో అలా చేయాలంటే, పాస్వర్డ్ సెక్యూర్ చేయాలంటే ఫస్ట్ ఆ పాస్వర్డ్ని సబ్స్ట్రింగ్స్గా కన్వర్ట్ చేయాలి. ఓకే, సో కండిషన్స్ ఏంటంటే ఈచ్ నాన్ ఓవర్లాపింగ్, అంటే సపోజ్ ఈ స్ట్రింగ్ని తీసుకుంటే ఈ సబ్ స్ట్రింగ్ అనేది మనం సపోజ్ ఇక్కడ దాకా చేసామనుకోండి, ఈ 0 వరకు, సారీ ఈ 1 వరకు చేసామనుకోండి, నెక్స్ట్ మనం ఈ మిగతా మాత్రమే తీసుకోవాలి. లైక్ ఓవర్లాపింగ్ అవ్వకూడదు. ఈ వన్ ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి నెక్స్ట్ సబ్ స్ట్రింగ్లో ఇది ఇంక్లూడ్ చేయకూడదు మరి ఇవన్నీ. సో అలా ఓవర్లాపింగ్ అనే ఉండకూడదు. ఒకసారి మీరు ఏదైనా ఒక బిట్ని ఒక సబ్ స్ట్రింగ్లోకి తీసేసుకున్నారంటే నెక్స్ట్ ఇంకొక సబ్ స్ట్రింగ్లో దాన్ని యూస్ చేయకూడదు. సో దట్ ఈస్ కాల్డ్ ఓవర్లాపింగ్. ఓవర్లాపింగ్ అవ్వకూడదు. ఈవెన్ లెంత్ సబ్ స్ట్రింగ్స్, అంటే మనం చేస్తున్న సబ్ స్ట్రింగ్స్ అనేవి లెంత్ అనేది ఈవెన్ ఉండాలి. ఈవెన్ మీనింగ్ ఈవెన్ నెంబర్ లెంత్ అయి ఉండాలి, 2, 4, 6 అలా అనమాట. ఈ సబ్ స్ట్రింగ్ కెన్ కంటైన్ ఓన్లీ వన్స్ ఆర్ జీరోస్. ఏదైనా సబ్ స్ట్రింగ్ తీసుకున్నప్పుడు అందులో మనం చెక్ చేస్తే ఐదర్ 0 ఉండాలి లేదంటే 1 ఉండాలి. బోత్ అనేవి ఉండకూడదు. ఓకే, ఐదర్ వన్స్ అయినా ఉండాలి, జీరోస్ అయినా ఉండాలి. దిస్ హెల్ప్స్ టు ఎన్షూర్ దట్ ద పాస్వర్డ్ ఈస్ స్ట్రాంగ్, లెస్ వనరబుల్ టు హ్యాకింగ్ అటాక్స్. ఓకే, ఇవి కండిషన్స్ అనమాట. సో ఫైండ్ ద మినిమం నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ దట్ మస్ట్ బి ఫ్లిప్డ్ ఫ్రమ్ 0 to 1, 1 to 0. సో మినిమం నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటంటే 0 నుంచి 1 కానీ 1 నుంచి 0 కానీ మార్చేయడానికి ఎన్ని ఫ్లిప్స్ అయితే రిక్వైర్ అవుతాయి, మినిమం నెంబర్ ఆఫ్ ఫ్లిప్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలౌ ద స్ట్రింగ్ టు బి డివైడెడ్ as డిస్క్రైబ్డ్. సో ఆల్రెడీ కండిషన్స్ అనేవి డిస్కస్ చేసాం. సో ఒక నోట్ ఏంటంటే సబ్ స్ట్రింగ్ ఈజ్ ఏ కంటిన్యూస్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ఎ స్ట్రింగ్. సో సబ్ స్ట్రింగ్ తీసుకునేటప్పుడు మనం సపోజ్ ఈ స్ట్రింగ్ తీసుకుంటే 111, ఇక్కడ ఒక 11, ఈ ముక్కలు ఇక్కడ ఒక ముక్క అక్కడ ముక్క అలా తీసుకొని మనం జాయిన్ చేయకూడదు. సబ్ స్ట్రింగ్ అనేది కంటిన్యూస్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్, అంటే సబ్ స్ట్రింగ్ తీసుకుంటున్నప్పుడు ఆ కంప్లీట్ సబ్ స్ట్రింగ్ అనేది ఆ పర్టికులర్ స్ట్రింగ్లో ఎగ్జిస్ట్ అయి ఉండాలి. ఇక్కడ ముక్క అక్కడ ముక్క కాదు, కంటిన్యూస్గా ఉన్న అలా ముక్కనే తీసుకోవాలి సబ్ స్ట్రింగ్లో. ఓకే, అండ్ పాస్వర్డ్ ఎగ్జాంపుల్ ఏదంటే ఇది. సో ఇది చూసుకుంటే 2 సబ్ స్ట్రింగ్స్ కెన్ హ్యావ్ 8 and 2. సో 8 వరకు ఒక లెంత్ తీసుకున్నాం ఒక సబ్ స్ట్రింగ్, మిగతా 2 అనేది ఇంకో సబ్ స్ట్రింగ్ తీసుకుంటే, సిన్స్ బోత్ లెన్స్ ఆర్ ఈవెన్, డివిజన్ ఈజ్ వ్యాలిడ్. సో ఈవెన్గా ఉన్న లెన్స్ అనేది తీసుకున్నాం. సో 8 అనేది ఈవెన్ నెంబర్, 2 అనేది కూడా ఈవెన్ నెంబర్. సో ఆన్సర్ ఇస్ 2. ఆన్సర్ ఇస్ 3 అనేది ఎలా చెప్తున్నారంటే ఈ సబ్ స్ట్రింగ్ లో జీరోసే ఉన్నాయి, 2 జీరోస్. సో ఈ సబ్ స్ట్రింగ్ తో మనకు పని లేదు. ఇప్పుడు ఈ సబ్ స్ట్రింగ్ చూద్దాం. ఈ సబ్ స్ట్రింగ్ లో ఏదర్ అన్ని జీరోస్ అయినా ఉండాలి లేదంటే అన్ని వన్స్ అయినా ఉండాలి. సపోజ్ ఈ సబ్ స్ట్రింగ్ లో మనం అన్ని వన్స్ చేసాం అనుకోండి, ఏవేవి చేంజ్ చేయాలి? ఈ 2 జీరోస్ ప్లస్ ఈ 3 జీరో, ఈ 3 జీరోస్ ని 1 చేయాలి. సో నెంబర్ ఆఫ్ ఫ్లిప్స్ రిక్వైర్డ్ ఈస్ 3. అలానే సపోజ్ ఈ ఈ సబ్ స్ట్రింగ్ లో అన్నిటిని మనం జీరో చేయాలనుకున్నాం అనుకోండి, ఈ 3ని జీరో, ఈ 1 జీరో చేయాలి, ఈ 2 వన్స్ ని కూడా జీరో చేయాలి. సో నెంబర్ ఆఫ్ ఫ్లిప్స్ రిక్వైర్డ్ ఈస్ 5. సో మనకి మినిమం అడిగాడు కాబట్టి మినిమమే తీసుకోవాలి. సో అందుకే 3. సో ఇది 1 ఎగ్జాంపుల్. ఫంక్షన్ డిస్క్రిప్షన్ ఏంటంటే కంప్లీట్ ద ఫంక్షన్. ఇది ఫంక్షన్ నేమ్ అనమాట. ఇన్ ద ఎడిటర్ బిలో. సో ఒక ఎడిటర్ అనేది మీకు ఇస్తాడు, ఆ ఎడిటర్లో ఈ ఫంక్షన్ నేమ్ డిఫైన్ చేసే ఉంటుంది. ఓకే, అండ్ ఆ ఫంక్షన్ ఏవేవైతే ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుందో ఇప్పుడు చూడండి. స్ట్రింగ్ పాస్వర్డ్ అనే ఒక స్ట్రింగ్ని ఇన్పుట్గా తీసుకుంటుంది. ఆ పాస్వర్డ్ ఏం కంటైన్ చేస్తుందంటే బైనరీ స్ట్రింగ్ రిటర్న్స్. ఓకే, అండ్ ఇంట్ ఏంటంటే ద నెంబర్ ఆఫ్ ద మినిమం నెంబర్ ఆఫ్ ఫ్లిప్స్ టు మేక్ ద డివిజన్ పాసిబుల్ కన్స్ట్రెంట్స్. సో ఒక వాడు ఇచ్చిన కన్స్ట్రెంట్స్ అన్ని ఫాలో అయితే మనకు ఒక ఆన్సర్ అనేది వస్తుంది. అదేంటంటే మినిమం నెంబర్ ఆఫ్ ఫ్లిప్స్, అదే మనం రిటర్న్ చేయాలి. ఇంటిజర్ వాల్యూ అనేది రిటర్న్ చేయాలి. ఓకే, ఒక కన్స్ట్రెంట్ ఏంటంటే ఈ పాస్వర్డ్ అనేది లెంత్ 2 కన్నా ఎక్కువ ఉండాలి, 2కి ఈక్వల్ ఆర్ ఎక్కువ ఉండాలి, ఇంకా 10⁵ కన్నా తక్కువ ఉండాలి. ఓకే, ద లెంత్ ఆఫ్ పాస్వర్డ్ ఈజ్ ఈవెన్. మనం ఇచ్చిన ఆ పాస్వర్డ్ లెంత్ అనేది ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. ఓకే,
అండ్ పాస్వర్డ్ కంటెంట్స్ ఓన్లీ వన్స్ ఆర్ జీరోస్. ఇది ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. పాస్వర్డ్ అనేది ఓన్లీ వన్స్ ఆర్ జీరోస్ని కంటెంట్ చేసి ఉంటుంది. అండ్ శాంపుల్ ఇన్పుట్ ఫర్ కస్టమ్ టెస్టింగ్, అంటే కస్టమ్ టెస్టింగ్ ఒకటి చూద్దాం. ఏంటంటే ఇది ఇన్పుట్గా ఇస్తున్నాడు, మనం ఫైండ్ అవుట్ చేయాలి ఎన్ని మినిమం ఫ్లిప్స్ రిక్వైర్డ్ అవుతాయో. సపోజ్ మనం ఈ లాస్ట్ రెండు తీసుకుందాం ఒక స్ట్రింగ్ లాగా, ఈ మిగతా ఫోర్ ఒక స్ట్రింగ్ లాగా తీసుకుందాం. ఈ ఫస్ట్ దాన్ని మనం జీరోస్లోకి మార్చామనుకోండి, ఈ ఫస్ట్ వన్ ఈ ఫోర్త్ వన్ అనేది జీరోస్లోకి మారిస్తే రెండు ఫ్లిప్స్. సపోజ్ ఈ సబ్ స్ట్రింగ్ని వన్స్లోకి మార్చాలనుకుంటే ఇక్కడ ఒక ఫ్లిప్ రిక్వైర్డ్ అవుతుంది. ఓకే, ఈ జీరోని వన్గా మార్చడానికి. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లిప్స్ రిక్వైర్డ్ ఏంటి, 3 కదా. సో ఆ 3 ఇక్కడ మనం మెన్షన్ చేస్తున్నాం. సో అది ఆన్సర్ అన్నమాట. సో ఎక్స్ప్లెనేషన్ కూడా అదే, నేను ఇప్పుడు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అదే చూపిస్తున్నాడు ఇక్కడ. సో దీనికి లాజిక్ ఏంటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇన్పుట్గా తీసుకుంటున్నాను. ఓకే, సో ఇన్పుట్గా తీసుకున్నప్పుడు ఇక్కడ మనం ఒక కైండ్ ఆఫ్ లాజిక్ని ఫాలో అవుతాం. ఏంటంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్గా మనం దాన్ని డివైడ్ చేయాలి కదా. సో ఈవెన్గా చేస్తే ఏమవుతుంది, ఇది టూ అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి ఇది ఒక సబ్ స్ట్రింగ్ నాకు, నెక్స్ట్ ఇది ఒక సబ్ స్ట్రింగ్, ఇది ఒక సబ్ స్ట్రింగ్, ఇది ఒక సబ్ స్ట్రింగ్. సో ఈ 5 సబ్ స్ట్రింగ్స్ నేను డివైడ్ చేశాను. సో ఈ సబ్ స్ట్రింగ్కి నేనేం చేంజెస్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ వన్సే ఉన్నాయి, 1 అండ్ 0 ఇంక్లూడ్ అయ్యలేదు. ఏదర్ 1 ఆర్ 0 ఉండాలి. ఇక్కడ రెండు 1లు ఉన్నాయి కాబట్టి దీన్ని ఏం మరి మార్చక్కర్లేదు. ఓకే, సో నెంబర్ ఆఫ్ ఫ్లిప్స్ ఇక్కడ రాసుకుందాం. నెంబర్ ఆఫ్ ఫ్లిప్స్ ఎన్ని, ప్రెసెంట్ అయితే 0. ఓకే, ఇప్పుడు దీనికి వద్దాం. దీనికి వచ్చినప్పుడు 1 0 ఉంది. సో దీన్ని ఇప్పుడు మనం ఏదర్ 1 ఆర్ 0గా మార్చుకోవాలి. సో లెట్స్ సే 0గా మార్చుకుందాం ఈ రెండు ఈ 1ని. సో నెంబర్ ఆఫ్ ఫ్లిప్స్ ఎన్ని అయ్యాయి, ఇక్కడ 1 అయ్యింది. సో ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఈ సబ్ స్ట్రింగ్ రండి, ఇక్కడ కూడా 0 1 ఉంది. ఏదర్ 0కి ఆర్ 1కి మార్చాలి. సో నెంబర్ ఆఫ్ ఫ్లిప్స్ ఏమవుతుంది, ఇక్కడ 2 అవుతుంది. అలానే ఈ సబ్ స్ట్రింగ్ రండి, ఇక్కడ కూడా 1 0 ఉంది, సేమ్ లేదు. సో ఇక్కడ కూడా ఫ్లిప్స్ అనేది అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది 3కి. ఇక్కడ ఏం చేయక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ రెండు జీరోస్ ఉన్నాయి. సో ఫ్లిప్స్ అనేది 3. సో ఇక్కడ బేసికల్ లాజిక్ ఏంటంటే ఏదైనా ఇచ్చిన సబ్ స్ట్రింగ్ని 2గా డివైడ్ చేసుకొని, ఓకే, ఆ రెండు ఎలిమెంట్స్ని కంపేర్ చేస్తాం. ఆ స్ట్రింగ్లో ఉన్న రెండు ఎలిమెంట్స్ని కంపేర్ చేస్తే ఇన్ కేస్ ఈక్వల్ అయితే అలా ఉంచేస్తాం, ఏం పెంచము. ఇన్ కేస్ ఈక్వల్గా లేకపోతే ఫ్లిప్ అనేది ఇంక్రీజ్ చేద్దాం. సో ఇది మన అల్టిమేట్ లాజిక్ అనమాట. ఓకే, యు గైస్ అండర్స్టాండ్. ఇప్పుడు మనం కోడ్ రాద్దాం. సో ఫంక్షన్ ఏం వచ్చేసరికి గెట్ మినిమం ఫ్లిప్స్. సో డెఫినేషన్ నెంబర్ ఆఫ్ ఫ్లిప్స్. సో ఏం తీసుకుంటుందని చెప్పాడు, పాస్వర్డ్ అనే పారామీటర్ని తీసుకుంటుంది ఇన్పుట్గా, పాస్వర్డ్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే డిఫైన్ చేసాం కాబట్టి ఇక్కడ కాల్ చేద్దాం గెట్ మిన్ ఫ్లిప్స్. ఇన్పుట్గా ఇదే ఇద్దాం, కాపీ పేస్ట్. ఓకే, సో ఇది ఇన్పుట్గా ఇస్తున్నాను నేను. మనకు వచ్చిన అవుట్పుట్ అనేది ఇక్కడ మనం అవుట్పుట్ అండ్ ప్రింట్. ఏంటి ప్రింట్, ఫార్మాట్ స్ట్రింగ్ నెంబర్ ఆఫ్ మినిమం నెంబర్ ఆఫ్ ఫ్లిప్స్ రిక్వైర్డ్ ఈస్ అవుట్పుట్. ఓకే, ఇది మన డైరెక్ట్ స్కెలిటన్ కోడ్ అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇన్ కేస్ ఈ ఇన్పుట్ మనం ఇక్కడ పాస్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఒక లూప్ రాసుకుందాం. ఈ లూప్ ఏంటంటే ఈ ఇటరేట్ చేద్దాం లాస్ట్ వరకు. సో 0 నుంచి స్టార్ట్ చేసి కంప్లీట్ లెంత్ వరకు, లెంత్ ఆఫ్ పాస్వర్డ్. సో 2 ఇంక్రీజ్ చేద్దాం ఈ లూప్లో. 2 ఎందుకు ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నానంటే మనం డివైడ్ చేయబోయే సబ్స్ట్రింగ్స్ అనేవి లెంత్ 2 ఉండాలి. సో ఇక్కడ ఒక్కొక్క 0కి 2 ప్లస్ చేస్తూ వెళ్దాం ఒక్కొక్కటి అలాగా. సో అప్పుడు మనకి ఈవెన్ నెంబర్స్ వస్తే ఆ ఈవెన్ నెంబర్స్తో ఇండెక్స్ని యూస్ చేసుకుని మనం ఫైండ్ చేయొచ్చు అనమాట, ఆ 2 ఎలిమెంట్స్ అనేవి ఈక్వలా లేదా డిఫరెంట్ అని. సో బిఫోర్ మనం ఇది చేసే ముందు
జస్ట్ ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం ఏం వాల్యూస్ వస్తున్నాయో మనకి. ప్రింట్ ఐ. ఓకే, సో దీని సైజ్ ఎంత ఇక్కడ? 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 ఉంది లెంత్. సో 10 ఉంది కాబట్టి 0 2 4 6 8. సో ఇక్కడ ఏం చేద్దామంటే 0 అనేది మనకు ఆల్రెడీ ఇక్కడ వస్తుంది కాబట్టి ఐ వాల్యూలో ఈ ఐ ఇంకా i+1 ఈక్వల్గా చూద్దాం. నెక్స్ట్ ఇటరేషన్లో ఏమవుద్దు, 2 ఉంది కాబట్టి ఈ 2 అనేది 1. సో ఈ 2 ఇండెక్స్ అనేది 3 ఇండెక్స్ అనేది సేమ్ కదా చూద్దాం. సో ఇన్కేస్ సేమ్ అయితే ఏం చేయొద్దు, ఇన్కేస్ సేమ్ కాకపోతే ఫ్లిప్స్ని ఇంక్రీజ్ చేద్దాం. సో ఇక్కడ స్టార్టింగ్ ఒక ఫ్లిప్స్ అనేది తీసుకుందాం. ఫ్లిప్స్ ఈక్వల్ టు 0, ఇనిషియల్గా 0. ఇప్పుడు ఇఫ్ పాస్వర్డ్ ఆఫ్ ఐ ఈజ్ నాట్ ఈక్వల్ టు పాస్వర్డ్ ఆఫ్ i+1. ఓకే, ఇన్ కేస్ ఈక్వల్ కాకపోతే ఇంక్రీజ్ చేద్దాం ఫ్లిప్స్ అనేవి. ఫ్లిప్స్ ప్లస్ ఈక్వల్స్ టు 1. ఇన్ కేస్ ఈక్వల్ అయితే ఫ్లిప్స్ ఏమి ఇంక్రీజ్ అవ్వవు. ఇన్ కేస్ ఈక్వల్ అయితే ఈ ఫ్లిప్స్ అనేవి లోపలికి రాదు, ఈ కండిషన్ లోపలికి రాదు, ఫ్లిప్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వవు, యాజ్ యూజ్గా ఉంటుంది. ఇన్ కేస్ కాకపోతేనే ఒకటి ఇంక్రీజ్ చేస్తున్నాం. అట్ ద ఎండ్ మనం రిటర్న్ చేద్దాం ఫ్లిప్స్ని. ఓకే, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో మినిమం నెంబర్ ఆఫ్ ఫ్లిప్స్ రిక్వైర్డ్ ఈస్ 3. సో ఇది మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్ అనమాట. ఇప్పుడు కోడ్ అయితే ఇంతే. మనం కొన్ని శాంపుల్ ఇన్పుట్స్ని ఇప్పుడు చూద్దాం. సో నేను కొన్ని శాంపుల్ ఇన్పుట్స్ని పెట్టుకున్నా ఇక్కడ. సో దీనికన్నా ముందు మనకి ఇంకొక శాంపుల్ ఇన్పుట్ అనేది క్వశ్చన్లో ఉంది. సో దీన్ని చూద్దాం. దీనికైతే మనకు ఆన్సర్ 3 రావాలి. ఓకే, దీనికి కూడా 3 వస్తుంది. నా కొన్ని ఆన్సర్స్, కొన్ని శాంపుల్ ఇన్పుట్స్ తీసుకొని చూద్దాం. సో ఫస్ట్ దానికి 1 రావాలి. ఎందుకు 1 రావాలో కూడా చూద్దాం. సో ఆన్సర్ అయితే 1 వచ్చింది. సో 1 ఎందుకంటే లెట్సే మనం ఇది ఒక సబ్స్ట్రింగ్ తీసుకుందాం, ఈ 0 అనేది. నెక్స్ట్ ఈ మిగతావన్నీ ఒక సబ్స్ట్రింగ్ తీసుకుందాం. సో ఇది 0 0 ఏం చేంజ్ చేయగలదు. ఇన్ కేస్ దీని అంతటిని మనం 1లోకి మార్చుకున్నాం అనుకుంటే ఈ 0ని 1లోకి మార్చాలి, అంతే కదా. ఈ 0ని ఇలా 1లోకి మార్చాలి. అప్పుడు 2 సబ్స్ట్రింగ్స్ అయ్యే. మినిమం ఫ్లిప్స్ రిక్వైర్డ్ 1. ఇన్ కేస్ మనం అనుకున్న లాజిక్ ప్రకారం చూసుకున్నా సరే 3 సబ్స్ట్రింగ్స్ అవుతాయి. 0 0 మార్చకలేదు, 1 1 మార్చకలేదు, ఈ 1 0ని మార్చాలి. సో అందుకే మినిమం రిక్వైర్డ్ ఈస్ 1. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో దీనికి 2 రావాలి. ఎందుకంటే ఈ 1 1 అనేది ఓకే, ఏం మార్చకలేదు. ఈ మిగతా 0 1 0 1కి 2 ఫ్లిప్స్ రిక్వైర్డ్ అవుతాయి. సో ఇక్కడ ఇద్దాం. సో ఫ్లిప్స్ రిక్వైర్డ్ ఈస్ 2. అలానే మిగతావి కూడా చూద్దాం. సో దీనికి 1, నెక్స్ట్ దీనికి కూడా 1 రావాలి. ఓకే, and then finally this should return true. Okay, so our code is working perfectly fine. So this is how we can decode this problem. So మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. We'll try to answer those. That's it for today, guys. We'll see you in next video. Thank you.